అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలి, మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన రీడింగ్స్, మన ఛానల్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీరు మిమ్మల్ని మీరు మీ లైఫ్లో ఏం జరుగుతుంది సిచ్యువేషన్, అసలు ఎక్కడ మీరు వర్క్ చేయాలి, దేని మీద వర్క్ చేస్తే మీ లైఫ్ బాగుంటుంది, ఇవి తెలుసుకొని డే టు డే లైఫ్లో గైడెన్స్ తీసుకొని ఇంప్రూవ్ చేసుకోవడం మెయిన్ పాయింట్. లవ్ రీడింగ్స్ నేను ఎప్పుడో ఒకసారి చేసేది ఎందుకనంటే నాకు తెలుసు కొంతమంది ఎలా అనంటే దాని మీద ఫిక్స్ అయిపోతారు. ఒక మెసేజ్ వచ్చింది అని అంటే ఇదే నా లైఫ్, ఇదే జరుగుతుంది అని చెప్పేసి, సో దాని మీద ఫిక్స్ అయిపోయి రియాలిటీలో ఏం జరుగుతుంది అన్నది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నేను అందుకని ఫోర్స్ చేయను. అందుకనే నేను రిలేషన్షిప్ రీడింగ్కి సంబంధించి ఎప్పుడో వీక్లీ వన్స్ అది మాత్రం చేస్తాను. ఎందుకంటే మీ మైండ్లో నేను అన్నెసెసరీ కంప్లీట్లీ మళ్ళీ అదే పెట్టాలన్న ఉద్దేశం నాకు ఉండదు. ఎందుకనంటే మెయిన్లీ ఒకవేళ మీరు దాంట్లో ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారు అని అంటే బయటికి తీసుకొని వచ్చే పని నాది, మీరు ఆ దాంట్లో ఉండిపోవాలన్న పని నాకు కాదు. నేను కనుక రీడింగ్స్ రిలేషన్షిప్ ఎవ్రీడే పోస్ట్ చేస్తే వ్యూస్ ఎంత వస్తుంది, థౌజండ్స్ పైన వ్యూస్ వస్తుంది. బట్ నాకు అది ఇంపార్టెంట్ కాదు. నా మెయిన్ వర్క్ వచ్చేసి ఏంటంటే మీకు హెల్ప్ చేయాలి, ఆ లూప్ నుంచి మీరు బయటికి తీసుకొని రావాలి. అందుకనే ఈవెన్ రిలేషన్షిప్ రీడింగ్ చేసినప్పటికీను నేను గైడెన్స్ చెక్ చేస్తాను. ఎందుకంటే మీరు ఏం చేయాలి సిచ్యువేషన్ అని చెప్పేసి మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఎప్పుడో ఒకసారి చేస్తాను. ఓకే, రీసెంట్లీ ఏంటి అని అంటే ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే ఒక యంగర్ పర్సన్, ఓకే, కొంచెం మైండ్ ఎలా అని అంటే వాళ్ళది దీంట్లో ఉండిపోతుంది అనమాట. మెచ్యూర్గా ఉన్న వాళ్ళు ఏంటంటే జస్ట్ వింటారు, వదిలిపెట్టేస్తారు. టూ యంగ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఓవర్గా అబ్సెస్డ్ అయిపోతారు. ఓకే, అందుకే నేను ఎక్కువ చేయను. సో ఈ పర్సన్ ఏంటంటే లవ్ రీడింగ్ దాన్ని చూసేసి బాగా ఫిక్సేటెడ్ అయిపోయి నాకు పర్సనల్గా మెసేజ్ చేయడము, మీరు లవ్ రీడింగ్స్ కంటిన్యూస్గా చేయండి, మీరు లవ్ రీడింగ్స్ చేస్తుంటే నేను ఆ పర్సన్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను, ఆ పర్సన్ నా గురించి ఆలోచిస్తున్నారో లేదా అని చెప్పి నాకు అర్థం అవ్వట్లేదు, మీరు రీడింగ్స్ చేయట్లేదు ఇలా అని చెప్పేసి మెసేజ్ పెట్టారనమాట. ఓకే, సో ఇప్పుడు అక్కడ ఏంటి, ఆ పర్సన్ అలా ఫిక్సేటెడ్ అవ్వడం వల్ల అది కరెక్టేనా, అసలు అది కరెక్టేనా కాదు. అందుకనే రీడింగ్స్ ఏంటి అని అంటే మీ గైడెన్స్ కోసం తీసుకొని వదిలిపెట్టేసేయాలి. అలా ఆ ఎనర్జీలో ఎంతగానంటే అబ్సెసివ్గా ఉండిపోకూడదు. నేను ఇది చూడాలి, ఆ పర్సన్ నా గురించి ఏమనుకుంటున్నారు, నా గురించి ఆలోచిస్తున్నారా లేదా, నా లైఫ్లో ఉన్నారా లేదా ఏంటి అన్న దగ్గరికి వెళ్ళకూడదు. అది మెయిన్ పాయింట్ ఇక్కడ, రైట్? తెలుసుకోవాలంటే తెలుసుకున్నారు, అయిపోయిందంటే ఓకే అక్కడి వరకు, ఓకే. బట్ దాని మీద ఫిక్స్ అయిపోయి ఉండకూడదు అనమాట. అందుకని నేను మోస్ట్లీ రిలేషన్షిప్ రీడింగ్కి సంబంధించి ఎక్కువగా చేయను మన ఛానల్లో. ఓకే, బట్ అన్ఫార్చునేట్లీ ఏంటి అని అంటే ఇక్కడ ఇంకా ఏం చేయలేం మనం, సొసైటీదే అలా ఉంటుంది. ఆ రీడింగ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈవెన్ దో తెలుసు లూప్లో ఉన్నారు అని చెప్పేసిన దానిలోకి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇవ్వడం. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేసరికి జస్ట్ విని మినిట్స్ కూడా ఎంత తక్కువగా చూసేసి వదిలిపెట్టేస్తారంటే ఇట్స్ ఓకే అన్నట్లు. అంటే అందరికీ స్టోరీ వినాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది, స్టోరీ తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. దానికి సంబంధించి బయటికి ఎలా రావాలి, నేను ఏం చేస్తే బాగుంటుంది అన్నది చాలా తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. అందుకనే మనకు చాలా తక్కువ వ్యూస్ అంతగా ఉండదు కూడా మన ఛానల్ని చూస్తే. ఓకే, బికాస్ ఇట్ ఈస్ రియల్ థింగ్ కాబట్టి. ఓకే, సో అందుకని రీడింగ్స్ చూసినప్పుడు ఏంటంటే ఫిక్స్ అయిపోకండి, న్యూట్రల్ ప్లేస్లో ఉండి చూడండి. అయినో నాకు తెలుసు మన ఛానల్లో నేను ఇక్కడ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కొంతమంది ఉన్నారు, నాకు పర్సనల్ కూడా వీళ్ళు బాగా మెసేజెస్ చూస్తేనే నాకు అర్థమైపోతుంది కమెంట్స్ అలా వాళ్ళ ఎనర్జీ ఎలా ఉందో. సో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, బాగా వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడము, చాలా డిఫరెంట్ ప్లేస్లో ఉన్నారు. సో వాళ్ళు కూడా చూస్తారు లవ్ రీడింగ్స్ అంతా. బట్ అక్కడ ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ అలా ఉండదు, జస్ట్ చూస్తారు, మెసేజ్ పెట్టేస్తారు, నేను ఇంప్రూవ్ అయ్యాను, నేను ఇప్పుడు అలా లేను అని చెప్పేసి. అది మనకు కావాల్సిందే. ఓకే, ఎలా అంటే ఎస్ చూశాను, ఆ పర్సన్ గురించి తెలుసుకున్నాను, ఓ ఇది జరిగిందా ఫైన్ అని చెప్పేసి వదిలేశాను, అక్కడితో చాలు. కానీ ఫిక్స్ అయిపోయి ఇంకా తెలుసుకోవాలి, ఈరోజు ఏమనుకుంటున్నారు, ఈ మినిట్ ఏమనుకుంటున్నారు ఏంటి అంటే అది అబ్సెషన్. మీరు కరెక్ట్ పాత్రలో లేరు అని చెప్పేసి అర్థం చేసుకోండి. అది కరెక్ట్ ఎనర్జీ అయితే కానే కాదు. ఓకే, సో ఇది జనరల్ రీడింగ్స్కి సంబంధించి. అండ్ ఇంకోటి ఏంటంటే పర్సనల్ రీడింగ్స్కి సంబంధించి కూడా ఒక ఇష్యూ వచ్చింది, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, పర్సనల్ రీడింగ్కి సంబంధించి ఏంటి అని అంటే మీరు నా దగ్గర రీడింగ్ తీసుకుంటున్నారు అని అంటే ఆల్రెడీ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి ఇది క్లియర్లీ ఖచ్చితంగా తెలుసు. నేను డిలే చేస్తాను రీడింగ్స్, అది కూడా తెలుసు నాకు. బట్ నేను ఏంటి అని అంటే మొత్తం అంతా క్లియర్గా తెలిసిన తర్వాతే రీడింగ్ చేసి పంపిస్తాను అనమాట. ఈవెన్ దో టైం తీసుకున్నప్పటికీ కొంచెం స్లోగానే చేస్తాను. ఓకే,
బట్ ఇక్కడ ఏంటి అని అంటే రీడింగ్ క్వశ్చన్స్ పంపించినప్పుడు ర్యాండమ్ క్వశ్చన్స్ నాకు అనిపిస్తే నేను దానికి రీడింగ్ చెయ్యను. ఫస్ట్ నేను వాళ్ళని డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతాను. సిచ్యువేషన్ పెద్దగైనా పర్లేదు, మీరు నాకు కిలోమీటర్ల మెసేజెస్ పంపించినా పర్లేదు, వాయిస్ రికార్డ్ పంపించినా పర్లేదు, నేను అసలు ఏమే లైక్ ఇట్స్ ఓకే అనుకుంటాను. నేను అన్నీ ఓపికగా విని మెల్లిగా దానికి తగ్గట్టుగా రీడింగ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది అని అంటే పర్సనల్ రీడింగ్ తీసుకున్నప్పుడు పాయింట్ టు పాయింట్ మీ సిచ్యువేషన్ తగ్గట్టు నాకు చెప్తేను అదే దానికి తగ్గట్టుగా ఒక గైడెన్స్ అనేది క్లియర్గా వస్తుంది. ఓకే, మీరు ఏదైతే అడిగారో దానికి తగ్గట్టుగా వస్తుంది అనమాట. కొంతమంది ఏంటంటే చెప్పకుండా డైరెక్ట్లీ గైడెన్స్ అడుగుతారనమాట. ఓకే, సో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అని అంటే చెప్పండి అని అడిగిన తర్వాత కూడా ఇంకా హైడ్ చేసి పెట్టడం, థింగ్స్ని వాళ్ళు ఓపెన్గా చెప్పకుండా నేనేమనుకుంటానని చెప్పేసో, లేకపోతే కరెక్ట్ కాదేమో అనో, లేకపోతే భయపడో, మరి ఏంటో కొంతమంది ఏంటి అని అంటే దాచిపెట్టేస్తారు. ఆ పర్టికులర్ ఒక రియల్ సీరియస్ ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది అక్కడ, అది మెయిన్ ఉండింటుంది ఆ పాయింట్. ఓకే, అది మిస్ చేసిన వెంటనే ఏమవుతుంది అంటే రీడింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ వస్తుంది. మీరు అడిగిన క్వశ్చన్కి వేరే అయిపోతుంది రీడింగ్ అంతా. అది అక్కడ ఆన్సర్ క్లియర్గా ఉండదు. సిచ్యువేషన్ తగ్గట్టు కోసమే రైట్ మీరు రీడింగ్కి వస్తుంది. మరి మీరు సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయకపోతే రీడింగ్ ఎలా క్లియర్గా వస్తుంది? సో దీనివల్ల ఏంటి అని అంటే మీకు గైడెన్స్ రాంగ్ వస్తుంది, మీకు కరెక్ట్ ఆన్సర్ రాదు అక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మీకు ఒక సినారియో ఇస్తాను. ఇలాంటి సినారియోనే ఒకటి వచ్చింది నాకు యాక్చువల్లీ, అందుకని చెప్తున్నాను. సో ఒక పర్సన్ ఏంటి అని అంటే తను డీల్ చేస్తున్న పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు, ఆ పర్సన్తో కలిసి ఉంటారా లేదా అని చెప్పేసి అడిగి వచ్చిన క్వశ్చన్. ఓకే, సో జనరల్గా రీడ్ చేస్తే ఏంటి ఎలా అంటే అలా వచ్చేస్తుంది. నేను అప్పటికి ఆ పర్సన్ అడిగాను సిచ్యువేషన్ ఏంటి అంతా అని. సో ఈ పర్సన్ చెప్పడం ఏంటి అని అంటే మొత్తం అంతా ఆ పర్సన్ కూడా నేను అంటే ఇష్టమే, ఆ పర్సన్ మేమిద్దరం కలిసి ఉన్నాము, ఆ పర్సన్ నాతో బాగా కనెక్ట్ అయ్యి ఉంటారు, ఇద్దరంతా బాగున్నాము, ఇది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే ఫైన్. సో ఇక్కడ మనకి కనిపించింది ఏంటి అంటే ఇద్దరు ఇష్టపడుతున్నారు, ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అని చెప్పేసి నా మైండ్లో ఉంటుంది, రైట్. సో ఆ విధంగా నేను రీడింగ్ చేశాను. సో రీడింగ్ చేసినప్పుడు ఏమొచ్చింది, ఇద్దరికి ఒకరి మీద అంటే ఒకరికి ఇష్టం ఉంది, ఇద్దరికి ప్రేమ ఉంది, మంచి అవుట్కమ్ వచ్చింది. అయితే ఈ పర్సన్ మళ్ళీ వచ్చారు, అవుట్కమ్ సరిగ్గా గైడెన్స్ వచ్చింది కానీ రియాలిటీలో ఈ గైడెన్స్ లేదు అని చెప్పేసి, ఎందుకంటే ఇక్కడ హైడింగ్ నడిచింది కాబట్టి. ఓకే, నేను మళ్ళీ అడిగాను సిచ్యువేషన్ క్లియర్లీ చెప్పాలి ఏంటి అని అడిగితే అప్పుడు ఆ పర్సన్ నాకు చెప్పడం ఏంటనంటే ఆ పర్సన్ ఎవరైతే ఈ పర్సన్ లైక్ చేస్తున్నారో ఆల్రెడీ ఏదో టాక్సిక్ కనెక్షన్లో, నాకు టాక్సిక్ అనొద్దు బట్ సమ్ కనెక్షన్లో ఉన్నారు అని చెప్పేసి వచ్చింది. ఓకే, నాకు ఇక్కడ ఆ పాయింట్ మిస్ చేసేసారు. ఇక్కడ ఆ పాయింట్ మిస్ చేయడం వల్ల రీడింగ్ డిఫరెంట్గా వచ్చింది. ఆ పాయింట్ ఎగ్జాక్ట్లీ నాకు చెప్పింటే ఏమవుతుంది, ఇక్కడ ఈ కనెక్షన్ ఏంటి, మీకు ఫ్యూచర్ అవుట్కమ్ ఎలా వస్తుంది, అసలు మీరు ఉన్నది కార్మిక్ కనెక్షనా లేకపోతే రియల్ కనెక్షనా ఏంటి అని చెప్పేసి తెలుస్తుంది. చెప్పకుండా ఉండడం వల్ల ఏంటంటే రీడింగ్ కూడా ఇంటర్ప్రిటేషన్ మొత్తం అంతా రాంగ్ అయిపోతుంది. సో అవుట్కమ్ ఎలా జరుగుతుంది, సో ఎప్పుడైతే ఆ పర్సన్కి ఈ రీడింగ్ చేశానో ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయట్లేదు దాన్ని ఇప్పుడు. ఎందుకనంటే అప్పుడు వచ్చిన గైడెన్స్ ఇప్పుడు లేదు, ఇప్పుడు మారిపోయింది, ఎందుకంటే సిచ్యువేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి. సో మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోండి, పర్సనల్ రీడింగ్ అయినా సరే ఎందుకు అంత కనెక్ట్ అవ్వదు, కొన్నిసార్లు గైడెన్స్ క్లియర్గా ఉండదంటే హైడ్ చేయడం వల్ల థింగ్స్. ఈవెన్ ఒకవేళ అక్కడ మనము మీరంతా క్లియర్గా చెప్పి గైడెన్స్ వచ్చింది చేయకున్నా సరే రీడింగ్స్ వర్క్ అవ్వ, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది చాలా సెన్సిటివ్ థింగ్. జరగలేదు అని చెప్పేసి అబ్సెస్డ్గా ఉంటే మీరు చేశారా, ఏదైతే చేయాలని చెప్పేసి మీకు గైడెన్స్లో వచ్చిందో చేశారా, చేయనప్పుడు మళ్ళీ రిజల్ట్ ఎలా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తెలిసిపోయింది ఏంటి, ఇప్పుడు జస్ట్ ఒక సినారియో ఎగ్జాంపుల్ ఇచ్చాను రైట్ మీకు, ఆ కనెక్షన్కి సంబంధించి. ఇది సెకండ్ సినారియో, అది కార్మిక్ కనెక్షన్ అని చెప్పేసి క్లియర్లీ తెలిసిపోయింది రైట్, అది కార్మిక్ కనెక్షన్. ఈ పర్సన్ టాక్సిక్గా ఇంటెన్స్గా కనెక్ట్ అయ్యి ఉన్నారు ఇద్దరు, బట్ ఏంటి అని అంటే డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఆబ్స్టికల్స్ ఉన్నాయి. సో కార్మిక్ కనెక్షన్ ఎంత ఉంటే అంత ఎక్కువగా టాక్సిక్ అవుతుంది. దీనికి సంబంధించి నేను రీడింగ్ కూడా చేశాను, మన మెంబర్స్ కోసం పెట్టాను అది. సో టాక్సిక్గా అవుతుంది. సో అక్కడ ఎంత చేసినా వాళ్ళ లైఫ్ ఇద్దరిదినూ డిస్టర్బ్ అయిపోతుంది. సో నేను ఇక్కడ మెన్షన్ చేసేస్తాను క్లియర్లీ, మీరున్నది కార్మిక్ కనెక్షన్లో, మీరున్నది టాక్సిక్ కనెక్షన్లో, మీరు వర్క్ చేసి దీని నుంచి బయటికి రావాలి అని చెప్పేసి గైడెన్స్ వస్తుంది. అప్పుడు మీరు వర్క్ చేస్తే దాని నుంచి బయటికి రావడము, కొంతమంది నిజంగానే ఐ అప్రిషియేట్ దెమ్, చాలామంది ఇలాంటి వాళ్ళు కూడా వచ్చారు, నిజంగానే తీసుకొని చాలా బాగా వర్క్ చేసి అలాంటి దాంట్లో బయటకు రావడము, నాకు పర్సనల్గా మెసేజ్ కూడా చేయడం, నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నానని ఐ అప్రిషియేట్ దట్. సో ఏంటి అంటే ఇప్పుడు తెలిసిన వెంటనే కొంతమంది తీసుకోలేరు దాన్ని, ఎలా అంటే లేదు నాకు అదే రిజల్ట్ కావాలి అని అనుకుంటారు. అలా ఉన్నప్పుడు మీకు అన్నెసెసరీ రీడింగ్ సంబంధించి అప్పుడు అక్కడ మీకు గైడెన్స్ అవసరం లేదు. మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీకు గైడెన్స్ రావాలి అని అంటే మీరు యూనివర్సల్ మెసేజ్ని యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పేసి
మీనింగ్. ఓకే, సో కాబట్టి ఏంటి అని అంటే ఎవరిని రీడింగ్ అప్రోచ్ నాకు నిజంగా తెలీదు, బట్ నేను పర్టికులర్గా రీడింగ్ తీసుకున్నప్పుడు మాత్రం నేను కంప్లీట్లీ స్టోరీ అడుగుతాను. ఓకే, సో తీసుకున్నప్పుడు మాత్రం హెజిటేట్ అస్సలు చెయ్యకండి. చిన్న పాయింట్ ఇది ఇంపార్టెంట్ అని మీకు అనిపించినా సరే ఓపెన్గా చెప్పేయండి. చాలామంది ఓపెన్గా చెప్తారు, ఎవ్రీథింగ్ నాలోనే ఉంటుంది, ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళదు, ఎవరు ఏ విధంగా స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇంకోటి ఏంటంటే మీరు అలా షేర్ చేసేయడం వల్ల కూడా, నేను విన్నా అన్న దానివల్ల కూడా ఏంటంటే సగం ప్రాబ్లం మీకు అక్కడే తగ్గిపోతుంది. మీరు సఫరింగ్ మీకు ఉండదు మనసులో, ఓ నేను ఎవరికి చెప్పుకోలేను ఈ విషయము, ఎవరికి నేను ఈ విధంగా చెప్తే ఏమనుకుంటారు అన్నది ఉండదు. ఎందుకంటే నేను ఉన్నది న్యూట్రల్ ప్లేస్లో. నేను ఎవరిని గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎప్పుడు ఎవరిని జడ్జ్ చేయకూడదు. నేను వీళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అలా ఉండొద్దు. కరెక్ట్ గైడెన్స్ ఏదైతే వస్తుందో ఆ విధంగా ఉండాలన్నమాట. సో ఎవరేం భయపడకుండా రీడింగ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నది ఉన్నట్లు మనస్ఫూర్తిగా ఓపెన్గా చెప్పేయాలి అంతే. పర్టికులర్లీ నా విషయానికి వచ్చేసరికి మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నేను నిజంగానే గైడెన్స్ కరెక్ట్గానే ఏదైతే వస్తుందో అదే ఇస్తాను. షుగర్ కోటింగ్ అస్సలు ఉండదు. అసలు లిటరల్లీ నేను ఇంట్లో వాళ్ళకి, నాకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ అయినా కొంచెం స్మైలింగ్గా చెప్పినా ఉన్నది ఉన్నట్లు వాళ్ళ మొహం మీద చెప్పేస్తాను. సో ఇంకా రీడింగ్ కోసం మీరు గైడెన్స్ కోసం వచ్చినప్పుడు అది చెప్పకుండా అయితే ఉండను, రైట్? సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏది వచ్చినా సరే, ఏమున్నా సరే, ఈవెన్ ఒక చిన్న థింగ్ అది ఇంపార్టెంట్ అనిపించినా సరే మిస్ అవ్వకుండా అంత క్లియర్గా చెప్పండి. దానివల్ల ఏంటి అని అంటే మీరు హర్ట్ అవ్వరు, మీ వల్ల వేరే వాళ్ళు ఎవరైనా కనెక్ట్ అయ్యి ఉన్నా వాళ్ళు హర్ట్ అవ్వరు. గైడెన్స్ క్లియర్గా వచ్చి మీరు అది తీసుకొని మీ లైఫ్లో ఇంప్రూవ్ అవుతారు. ఏదైతే సిచ్యువేషన్లో మీకు ఏదైతే అవుట్కమ్ కావాలో అది కూడా వస్తుందన్నమాట. ఓకే, ప్లీజ్ ఇది గుర్తుపెట్టుకోండి. సో దీనివల్ల ఏంటి అని అంటే నాకు కూడా ఎవరైనా టాక్సిక్ దాంట్లో స్టక్ అయిపోయి వాళ్ళ వల్ల వేరే వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ అయిపోయారంటే నాకు బాధ అనిపిస్తుంది. సో ఈ రీడింగ్ తీసుకున్నారు, వాళ్ళకి గైడెన్స్ వచ్చింది, వాళ్ళు ఫాలో అవ్వట్లేదు వల్ల వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తున్నారు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఎక్కడో ఇప్పటికి ఇది సెకండ్ టైం జరగడము, బట్ జరిగింది, రైట్? సో అలా అనమాట. కాబట్టి అలా ఉండకండి, ఏదైనా సరే ఓపెన్గా చెప్పేసేయండి. ఓకే, అసలు మీరు రీడింగ్ తీసుకుంటుందే దానికోసము, మీరు పర్సనల్గా మనీ పెడుతున్నారు, ఇన్వెస్ట్ చేసి తీసుకుంటున్నారు రీడింగ్ అంటే మీకోసం ప్రాపర్ గైడెన్స్ కావాలనే కదా. జస్ట్ ఎలా అంటే అలా కాదని, రైట్? అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇది ఇంకొక విషయం. ఇంకోటి ఏంటంటే కొంతమంది సింగిల్ క్వశ్చన్కి లేకపోతే ఒక చిన్న నార్మల్ క్వశ్చన్కే రీడింగ్ చేయాలి ఇలా అని చెప్పేసి అడతారు. అది కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. అది మీకు డీప్ రీడింగ్ మీ లైఫ్లో నిజమైన గైడెన్స్ కావాలంటే అదొక్క దాంతో కాదు. రీడింగ్స్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి తెలుసు నేను రీడింగ్ ఎలా చేస్తాను అని చెప్పేసి. ఒకవేళ మీరు నాకు ఒక్కటే క్వశ్చన్ ఉంది, ఆ పర్సన్ నా గురించి ఎలా ఫీల్ అవుతున్నారని అంటే నేను అది ఫీలింగ్ ఒక్కటే చెక్ చేయను. ఆ పర్సన్ నిజంగానే ఇష్టం ఉందా, ఇది అసలు ఆ పర్సన్ నిజంగానే యాక్షన్ తీసుకుంటారా లేదా, ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, నేను ఇవన్నీ కలిపే చేస్తాను. నేను చేస్తే డీప్గానే చేస్తాను అనమాట. ఓకే, సో అలా ఉండదు ఒక్కదానికలా. సో అందరూ ఏంటి అని అంటే ఒక క్వశ్చనే కదా అని చెప్పేసి అనుకుంటారు, బట్ అది ఒక క్వశ్చన్ ఉండదు, అక్కడ డెప్త్ ఉంటుంది. ఫుల్గా మనము చూసి రీడింగ్ చేస్తాం అనమాట. సో అందుకనే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏదైతే ఉందో అదే ఉంది. అసలు అక్కడ ఏ డిఫరెన్స్ లేదు. ఈవెన్ మెంబర్షిప్కి అదే ప్రైస్ ఉంటుంది, ఇదే అదే ప్రైస్ ఉంటుంది. సో ఎందుకంటే అది ఒక స్టాండర్డ్ అనమాట. జస్ట్ అది మీ ఇంపార్టెన్స్కి తగ్గట్టు మీకు, నా ఇంపార్టెన్స్కి తగ్గట్టు నాకు ఉన్నట్లు ఉన్న ప్రైజ్ అనమాట, అంతే. సో ఎస్, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మీ లైఫ్ సిచ్యువేషన్. ఏదో అన్నెసెసరీ ఫన్ కోసమో మీనింగ్లెస్గా అలా కాదు. మీరు మీకోసం గైడెన్స్ తీసుకుంటున్నారు, మీ ఫ్యూచర్ కోసం, మీ లైఫ్ కోసం, సరైన మార్గం కోసం వచ్చి రీడింగ్ తీసుకుంటున్నారు. కాబట్టి హైడ్ చేసి అన్నెసెసరీగా దాంట్లోనే ఉండిపోకండి. ఓకే, అండ్ ఇంకా దీనికి నేనేం చేయలేను. ఈవెన్ దో గైడెన్స్ వచ్చినప్పటికీ ఏం చేయాలని, ఆ పర్సన్ అది చేయకపోతే ఇంకా అది నా చేతిలో ఉండదు. ఓకే, నేనేం చేయగలుగుతాను? ఒకరిని బలవంతంగా అయితే నేను డెసిషన్ తీసుకోమని చెప్పలేను, రైట్? తీసుకోమని ఫోర్స్ అక్కడ చేయలేను కదా. సో దానికైతే నేనేం చేయలేను. సో ఇదొక సిచ్యువేషన్ అనమాట. ఈ పర్సన్ అది గైడెన్స్ వచ్చినా యాక్సెప్ట్ చేయట్లేదు. సో వాళ్ళు కొంచెము అది సఫరింగ్, అది మనం ఇచ్చుకున్న బాధ. తెలుసు ఏం చేయాలని చెప్పి తెలిసి చేయకున్నా అది మనం పెట్టుకున్న బాధ. అది ఈగో నుంచి వచ్చేది అది. ఓకే, సో ఎనివే రీడింగ్ చూద్దాము. 3 మెసేజెస్ తీసుకుందాము. 3 మెసేజెస్ మీకోసం ఏంటి అని చెప్పేసి.
అందుకే నేను రీడింగ్స్లో అసలు ఏదైనా పర్సన్ గురించి వచ్చినా చాలా కాన్షియస్గా ఉండి మీతో అంటాను, ఈ మెసేజ్ మీరు న్యూట్రల్గా ఉండి తీసుకోండి అని. ఎందుకనంటే అన్నెసెసరీగా ఎవరిని లూప్లో పెట్టడం, అసలు లూప్ నుంచి బయటికి తీసుకొని రావాలన్నది నా పని. ఇక్కడ లూప్లో పెడితే నేను హర్ట్ అయిపోతాను, నాకు బాధ అనిపిస్తుంది. అరే స్పెషల్లీ ఈ రీడింగ్స్ మన ఛానల్లో రీడింగ్స్ చూసి అలా తీసుకున్నారు అంటే నేను బాధపడతాను అందుకని. ఓకే, సో ఫస్ట్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో ఫస్ట్ మెసేజ్ మనకు వచ్చేసి 5 of Cups చూపిస్తుంది. ఓకే, లాస్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ డెఫినెట్లీ. సో ఏంటి అని అంటే సంథింగ్ ఏదో ఎమోషనల్లీ లాస్ ఏదో జరిగింది మీ లైఫ్లో, డెఫినెట్లీ బాగా బాధపడ్డారు, ఎమోషనల్లీ డిస్ట్రెస్. ఎలా అనంటే కుంగిపోవడం అనమాట, ఏడ్చడము, సరిగ్గా నిద్రపోకుండా ఉండడము. ఈ పర్సన్ లేకపోతే మోస్ట్లీ ఇది ఎమోషనల్ కాబట్టి పర్సన్కి సంబంధించి ఉంది. అంటే రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, సిబ్లింగ్స్ అయి ఉండొచ్చు, మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఎవరైనా అయి ఉండొచ్చు అనమాట. రిలేషన్, ఎమోషనల్ కనెక్షన్స్. సో ఎమోషన్స్కి సంబంధించి ఏదో లాస్ జరిగింది. ఓకే, లాస్కి సంబంధించి బాగా డిప్రెస్ అయిపోయారు, బాగా ఏడ్చడము, ఎమోషనల్లీ ఎలా అంటే వీక్ అయిపోయారు అన్నట్లు ఉందన్నమాట. ఎంతవరకు వచ్చింది అని అంటే ఇంకా మీనింగ్ లేదు, ఇంకా నాకు ఇంకా ఇంత ఎమోషనల్ లాస్ ఉంది, నేను నా చుట్టూ ఉన్నది నేను చూడదలుచుకోలేదు, నా లోకం ఎలా ఉందని నాకు తెలియదు, నేను హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అనుకోవట్లేదు అని చెప్పేసి సాడ్గా ఉన్నారు అన్నట్లు ఉందన్నమాట. అయితే మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే ఎస్, డెఫినెట్లీ లాస్ అయితే జరిగింది. ఇది ఇక్కడ పర్టికులర్లీ ఈ మెసేజ్లో మీ అంతకు మీరు తీసుకోవట్లేదు, ఇది కావాలనే క్రియేట్ చేసుకోవట్లేదు. నేను బాధలో ఉన్నాను, నేను అలా అని చెప్పేసి క్రియేట్ చేసుకోవట్లేదు. నిజంగానే బాధ అనిపించి, నిజంగానే ఫైట్ జరగడము, నిజంగానే పీపుల్ వెళ్ళిపోవడము, నిజంగానే ఏదో హర్ట్ అవ్వడం, డీప్గా ఎవరైనా ఏదైనా అనడము, కొంచెం మనసుకి పెయిన్ అయిందనమాట. ఓకే, సో అందుకే ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే ఎస్, పెయిన్ అయ్యింది, నిజంగానే హర్ట్ అయ్యారు, నిజంగానే బాధపడ్డారు. బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఇది కంప్లీట్లీ ఎండ్ అయితే కాదు. మీరు ఇప్పుడు మీ మైండ్ వాయిస్ ఎలా ఉండి ఉండొచ్చు అని అంటే ఇది ఎండ్ అయిపోయింది, ఇంకా నాకేం లేదు పాజిటివ్గా ఉండడానికి లైఫ్లో, ఇంకా నేను బాధపడుతూనే ఉండాలేమో అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు. సో అందుకే యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటంటే లేదు, ఇంకా 2 filled cups ఉన్నాయి ఆల్రెడీ. అంటే ఈ బాధ నుంచి మీరు తొందరలో బయటికి వస్తారు. బయటకు వచ్చిన వెంటనే రియలైజ్ అయ్యేది ఏంటి అని అంటే ఈ బాధ ఉంది, బట్ ఇది కూడా వెళ్ళిపోయి నెక్స్ట్ నాకు ఒక పాసిబిలిటీ హ్యాపీగా ఉండడానికి కూడా ఉంది. ఎలా అనంటే అది ఏదైనా అయ్యుండొచ్చు, మేబీ మీకు నచ్చిన ప్లేస్కి ఎక్కడికైనా వెళ్ళడం లాంటిదో, మెల్లిగా మైండ్ అనేది ఏదైతే డిస్టర్బెన్స్ ఉందో దాని నుంచి బయటికి రావడంలో అలా అనమాట. సో ఏదో ఉంది మీ లైఫ్లో ఇక్కడ, డెఫినెట్లీ అది మళ్ళీ వస్తుంది, మళ్ళీ మీరు హ్యాపీగా అవుతారు. కంప్లీట్లీ అయితే ఏం కోల్పోలేదు. యూనివర్స్ మీకు ఎప్పుడు మీకు తెలియకుండా మీకు కనిపించట్లేదు, మీరు ఇప్పుడు బాధలో ఉన్నారు కాబట్టి కనిపించకుండా మీ లైఫ్లో ఇన్విజిబుల్గా ఎప్పుడు కొంతమంది పీపుల్నో, కొన్ని బ్లెస్సింగ్స్నో, కొంచెం అబండెన్స్ని ఉంచి ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మీరు ఈ బాధ నుంచి బయటకు వచ్చినాక ఆ అబండెన్స్ని చూస్తారు. సో ఇప్పుడు బాధపడుతున్నారు, బాధ నుంచి బయటకు వస్తారు, వెంటనే ఆ హోప్ని కూడా నోటీస్ చేస్తారు, మళ్ళీ హ్యాపీగా ఉంటారు అన్నట్లు ఫస్ట్ మెసేజ్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది ఉన్నప్పుడు మీరు ఆ బాధ ఉన్నంతసేపు ఆ బాధని పడండి. అంటే మీ హార్ట్ తీసుకున్నంత వరకు ఏడ్చాలనిపించడము, బాధపడుతున్నప్పుడు సైలెంట్గా ఉండాలనుకోవడము, ఏదైనా సరే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. బట్ ఏంటి అంటే కొంత టైం అయిపోయిన తర్వాత స్టోరీని క్రియేట్ చేయకండి మీ మైండ్లో. అంటే అయిపోయింది బాధ పడేయడము, మనసు ఎలా అంటే కుదుట పడేసింది. బట్ అలా ఉన్నప్పుడు మళ్ళీ ఆ సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకొని, మళ్ళీ నాకు ఇలా జరిగిందే, ఇలా వాళ్ళు చేశారే, నా లైఫ్లో ఈ సిచ్యువేషన్ జరిగిందని గుర్తు తెచ్చుకొని దాన్ని బాధ పెట్టుకోకండి. దానివల్ల ఏంటంటే గిల్టీ ఫీల్ అవ్వడం, మీరు లైఫ్ అనేది అసలు మొత్తం అంతా డార్క్గా ఉంది అని చెప్పేసి ఫీల్ అవ్వడము, ఇది జరిగే పాసిబిలిటీ ఉందన్నమాట. సో కాబట్టి బాధ ఉన్నంతవరకు బాధ పడేసి తర్వాత గుర్తు తెచ్చుకోకుండా అదంతా కదే ఆటోమేటిక్లీ సడన్గా కొన్నిసార్లు మనం ఏదో బయట నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వచ్చింది అలా అంటే ఓకే, దాన్ని మనం ఏం చేయలేము ఇంకా. ఓకే, సో అలా ఉన్నప్పుడు జస్ట్ దాన్ని నోటీస్ చేసేసి వదిలిపెట్టేసేయండి అంతే. బట్ కావాలని చెప్పేసి మాత్రం గుర్తు తెచ్చుకొని ఆ ప్లేస్లోకి అయితే వెళ్ళకండి అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. సో ఉన్న దాని నుంచి బయటికి వచ్చేస్తారు, బట్ కావాలని మళ్ళీ రిటర్న్ అవ్వకండి అన్నట్లు మెసేజ్. ఓకే, సో సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ.
సెకండ్ మెసేజ్ వచ్చేసి 6 ఆఫ్ కప్స్ చూపిస్తుంది. సో 6 ఆఫ్ కప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, చిన్ననాటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు, మీరు మిస్ అవుతున్నారు, దూరంగా ఉన్నారంటే అలాంటి ఫ్రెండ్స్ని కలిసే ఛాన్సెస్ ఉంది. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని, కొంతమందికి లాంగ్ టైం లైక్ మేబీ కాలేజ్ ఫ్రెండ్స్ అలా కూడా అయ్యుండొచ్చు. కొంత టైం వరకు లైక్ మాట్లాడుకోలేదు అలా అంటే, అలాంటి వాళ్ళని మళ్ళీ మీట్ అయిపోయి మళ్ళీ లవ్వింగ్గా మళ్ళీ కలుసుకొని ఒక్కసారి ఆ మూమెంట్స్ని అన్నీ మళ్ళీ రీక్రియేట్ చేసుకోవడము, గుర్తు తెచ్చుకోవడం, ఆ మూమెంట్స్ని నవ్వుకోవడము, హ్యాపీగా ఉండడము, ఎమోషనల్ అన్నట్టు చూపిస్తుంది. సో ఇది కూడా జరుగుతుంది. ఇది సెకండ్ మెసేజ్ అనమాట. ఇది జరిగే ఛాన్సెస్ ఉంది. మళ్ళీ మెమోరీస్ని క్రియేట్ చేసుకుంటారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, 6 ఆఫ్ కప్స్ చాలా చాలా లవ్ వస్తుంది. ఇది ఒక ప్యూర్ కైండ్ ఆఫ్ లవ్. దీనికి ఎలాంటి లేబుల్స్, ఎలాంటి థింగ్స్ అలాంటిది లేదనమాట. ఓకే, అది జరిగే ఛాన్సెస్ ఉంది. సో కొంతమందికి ఏంటి అని అంటే, ఇది ఫ్రెండ్ కూడా లైక్ ఇప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్స్నో లేకపోతే కాలేజ్ ఫ్రెండ్స్నో అలాంటి కలిసే ఛాన్సెస్ అయితే ఉంది. అయితే కొంతమందికి అలా కాకుండా ఎవరితో అయినా సరే మీరు ఈ మళ్ళీ ఏ రిలేషన్స్లో ఇప్పుడు ఉన్నా సరే ఆ లవ్వింగ్ ఎనర్జీ ఫీల్ అవ్వడం, ఏదో ఒక ఆ పర్సన్తో కలిసి ఉండడము, బాగా మాట్లాడుతూ ఉండడము, లవ్ ఫీల్ అవ్వడము, మెమోరీస్ని కలెక్ట్ చేసుకోబోతున్నారు. ఒక స్వీట్ ఎక్స్పీరియన్స్ అనేది రాబోతుంది మీ లైఫ్లో. ఎలా అనంటే మళ్ళీ మీరు చిన్నపిల్లలా ఫీల్ అవ్వడము, లైఫ్ ఎలా అనంటే ఒక ఎక్సైటింగ్గా ఉంది, ఒక లవ్ ఉంది అన్న ఫీలింగ్ అనమాట. ఓకే, కొత్త కొత్తగా ఉంటుంది చూడండి, ఆ ఫీలింగ్ వస్తుంది. ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంది. మీరు ఎంజాయ్ చేస్తారు, మెమోరీస్ని క్రియేట్ చేసుకుంటున్నారు అన్నట్లు మెసేజ్ అనమాట. సో కాబట్టి 6 ఆఫ్ కప్స్తో ఈ లవ్ చాలా చాలా స్వీట్ కైండ్ ఆఫ్, వెరీ సెన్సిటివ్, వెరీ ప్లెజెంట్, డ్రీమీ కైండ్ ఆఫ్ లవ్. ఓకే, మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లు చూపిస్తుంది. మళ్ళీ ఇక్కడ రిలేషన్ ఎవరిదైనా అయ్యుండొచ్చు. కొంతమందికి చిన్ననాటి ఫ్రెండ్స్తో, కొంతమందికి మీ సిబ్లింగ్స్తోనో మీ పేరెంట్స్తోనో అయ్యుండొచ్చు, లేకపోతే ఎవరైనా కొత్తగా ఫ్రెండ్ ఎవరైనా పరిచయం అయితే వాళ్ళతో కూడా అయ్యుండొచ్చు అనమాట. ఓకే, సో థర్డ్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. థర్డ్ మెసేజ్, పేజ్ ఆఫ్ కప్స్. ఫుల్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. మీ ఎనర్జీ ఎలా అని అంటే, ఐ థింక్ మీరు ఈ ప్రస్తుతానికి అందుకే చూడట్లేదు. 5 ఆఫ్ కప్స్తో కొంచెం లో ఎనర్జీలో అయితే ఉన్నారు. బట్ నన్ను అడిగితే విత్ ఇన్ నెక్స్ట్ కొంతమందికి ఇది ఫ్యూ అవర్స్లోనే, అంటే నెక్స్ట్ కొద్ది గంటల్లోనే, రీడింగ్ చూసిన కొద్ది గంటల్లోనే మీరు దీని నుంచి బయటికి వచ్చేస్తారు. మహా అని అంటే 2 డేస్. ఓకే, మహా అంటే 2 డేస్ దీని నుంచి బయటికి వచ్చేస్తారు. టెంపరీ, చాలా టెంపరీ. ఇది వచ్చేసి ఎక్కువగా ఉండేది కూడా కాదు, మళ్ళీ మళ్ళీ గుర్తుకు వచ్చేది కూడా కాదు. ఓకే, సో టెంపరీ అయిపోతుంది అనమాట. సో అందుకని ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ లవ్వింగ్ ఎనర్జీస్ ఉంది. ఈవెన్ 6 ఆఫ్ కప్తో మళ్ళీ ఆ లవ్ని ఫీల్ అవ్వడము, మళ్ళీ ఆ లైఫ్కి సంబంధించి ఆ హ్యాపీనెస్ని ఫీల్ అవ్వడము జరిగేది ఉందన్నమాట. సో పేజ్ ఆఫ్ కప్స్తో ఒకటి మీ మైండ్ ఫుల్ రిలాక్స్ అవ్వడము, మైండ్ కంప్లీట్లీ ఎలా అంటే నేను క్రియేట్ చేయగలుగుతాను అని చెప్పేసి అనమాట. సో అందుకని కొత్త కొత్త ఐడియాస్ రావడం, క్రియేటివిటీ ఇంప్రూవ్ అవ్వడము, స్కిల్స్ నేర్చుకోవడము. లేదు అని అంటే మీరు ఇంతకుముందు ఏదైనా స్కిల్స్ ఏదైనా పాజ్ పెట్టారు అని అంటే ఆ స్కిల్స్ని మళ్ళీ మీరు ట్రై చేయడము, మళ్ళీ ఆ హాబీస్ని అలా బయటికి తీసుకొని రావడము, ఇలాంటిది జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఎలా చెప్పొచ్చు అని అంటే, మీ లైఫ్ మళ్ళీ ఒక ట్రాక్లోకి, ఒక పాజిటివ్ ట్రాక్లోకి, ఒక కొత్తదనంతో ఫీల్ అవ్వబోతున్నారు. చాలా ఎలా అంటే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఓ ఎస్, నెగిటివ్ జరిగింది, బట్ మళ్ళీ నాకు కొత్త ఛాన్స్ వచ్చింది, నేను మళ్ళీ ఫ్రెష్గా ఫీల్ అవుతున్నాను. అంటే ఇప్పటి వరకు మీరు ఎలా బిలీవ్ చేస్తుండొచ్చు కొంతమంది కంటే, నా లైఫ్లో హ్యాపీనెస్ లేదు, ఒక హోప్ లేదు, ఏం లేదు అనుకుంటూ ఉండొచ్చు. బట్ మళ్ళీ ఒక హోప్ వచ్చేసి ఏంటి అని అంటే, మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇంకా ఏమీ లాస్ అవ్వలేదు, ఇంకా నాకు ఆ ఛాన్సెస్ ఉంది నా లైఫ్ని ఎంజాయ్ చేయడానికి అన్న ఫీలింగ్ అనమాట. అలాంటిది ఇక్కడ జరుగుతుంది. చాలా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ చూపిస్తుంది. యంగర్ ఎనర్జీ నుంచి కమ్యూనికేషన్ చూపిస్తుంది. ఎవరైనా యంగర్ ఎనర్జీ పర్సన్ నుంచి మీరు మెసేజ్ రిసీవ్ చేసుకోవడము, ఇలాంటి యంగర్ ఎనర్జీతో, లేకపోతే యంగ్ ఎనర్జీ మీలో ఎక్సైట్మెంట్ ఉంటుంది, రైట్? ఏజ్కి సంబంధం ఉండదు, మీరు ఏదైనా అయ్యుండొచ్చు. బట్ క్యూరియస్ లవింగ్ ఎనర్జీ నుంచి ఉంటుంది, రైట్? సో అలా అనమాట, ఆ పిల్లలు ఆడుకునే కైండ్ ఉంటుంది, రైట్? ఆ ఎనర్జీ నుంచి మీరు మీ లైఫ్ని లీడ్ చేయడము, ఎవరితోనైనా కనెక్ట్ అవ్వడము, ఎవరైనా మిమ్మల్ని కనెక్ట్ అవ్వడము జరిగే పాసిబిలిటీ ఉందన్నట్లు మెసేజెస్ అనమాట. ఓకే, సో ఇవి వచ్చేసి మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.